వైకుంఠ సమారాధన సేవ ద్వారా భక్తితో ప్రియమైన వ్యక్తిని స్మరించడం కేవలం దుఃఖం మాత్రమే కాకుండా శాంతిని ఇస్తుందని నేను తెలుసుకున్నాను. ఇది నాకు నా నాయనమ్మతో, నా కుటుంబంతో మరియు మా పూర్వీకుల సంప్రదాయంతో లోతైన మరియు అర్థవంతమైన అనుబంధాన్ని కలిగించింది. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో నేను పోతన భాగవతం నుండి నవవిధ భక్తి గురించి ఒక చిన్న పద్యం పఠిస్తాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నరుకయున్ సంకీర్తనల్ చింతనమ్మను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిని నమ్మి సజ్జనుండైయుండుట భద్రమంచు దళతున్ సత్యంబు దైత్యోత్తమా. నవవిధ భక్తులలో ఒకటి మధుర భక్తి. ప్రేమభరితమైన సమర్పణ, శరణాగతి చివరికి మోక్షం వైపు ఆత్మను నడుపుతుంది. తరువాత నా సమర్పణలో 2 నృత్యాలు ఉంటాయి. మొదటిది మధుర భక్తి. జీవాత్మ రాధ రూపంలో భగవంతుని పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది. రెండవ నృత్యం మోక్షం. జీవాత్మ శరణాగతి చేసి చివరికి విముక్తి పొందటం గజేంద్రుని రూపంలో చూపిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఈ అర్థవంతమైన అవకాశం మరియు ప్రేమపూర్వక ప్రోత్సాహానికి కోవెల కళానిధి వారికి మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓం నమో నారాయణాయ.